హాయ్ గాయ్స్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియోకి చాలా కామెంట్స్ వచ్చాయి, లైక్ 95+ కామెంట్స్ వచ్చినాయి ఏసీసీఏ గురించి చేయమని. అండ్ చాలామంది అయితే నాకు ఇలా అక్క ఏసీసీఏ ఇలా తెలుగులో చెప్పేవాళ్ళు అసలు లేరక్క. అండ్ ఐ ఫైనలీ ఫౌండ్ యూర్ ప్రొఫైల్ అండ్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అని చాలా కామెంట్స్ చూసినాను. సో డోంట్ వరీ, నేను మీ క్వశ్చన్స్ అన్నిటినీ ఆన్సర్ చేస్తాను. ఒకవేళ ఈ రీల్ 100+ కామెంట్స్ రీచ్ అయితే నేను ఏసీసీఏ మీద ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను. యా, so before getting into the video, do subscribe to my channel and comment. Yeah, so first of all, నేను మీ క్వశ్చన్స్ అన్నిటిని ఆన్సర్ చేసే ముందు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మై హోల్ ఏసీసీఏ జర్నీ టు యూ గైస్. సో ఫస్ట్ థింగ్, నేను బీకామ్ ఆనర్స్ విత్ ఏసీసీఏ తీసుకున్నాను. ఇంటర్ ఎంఈసీ చేశాను. ఎంఈసీ చేయగానే బీకామ్ ఆనర్స్ విత్ ఏసీసీఏ తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత అది నాకు ఆల్మోస్ట్ లైక్ బీకామ్ నేను 2021లో స్టార్ట్ చేశాను. అండ్ 2022లో నాకు ఏసీసీఏ కోచింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇందులో మనకు 13 పేపర్స్ ఉంటాయి. 13లో మా కాలేజ్ వాళ్ళు నాకు 4 ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. సో ఆ 4 ఎగ్జామ్షన్స్ కోచింగ్ అనేది మాకు 2022లో లైక్ సెకండ్ సెమ్లో స్టార్ట్ అయింది. అండ్ ఫ్రమ్ థర్డ్ సెమ్ మాకు మెల్లిగా ఇంకా లైక్ ఎగ్జామ్టెడ్ పేపర్స్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క పేపర్ స్టార్ట్ చేశారు. ఇక్కడ మనకు 3 లెవెల్స్ ఉంటాయి. వన్ ఇస్ నాలెడ్జ్ లెవెల్ అండ్ ది అదర్ వన్ ఇస్ స్కిల్ లెవెల్ అండ్ ది అదర్ వన్ ఇస్ ప్రొఫెషనల్ లెవెల్. నేను తీసుకున్న డిగ్రీ బీకామ్ ఆనర్స్ విత్ ఏసీసీఏ. సో బీకామ్ ఆనర్స్ విత్ ఏసీసీఏ తీసుకుంటే మనకు డిగ్రీ చేస్తున్నాం కాబట్టి మనకు ఆ నాలెడ్జ్ లెవెల్ లైక్ 3 పేపర్స్ అనేది మనకు ఎగ్జామ్టెడ్ అయిపోతాయి నాలెడ్జ్ లెవెల్లో. అండ్ దెన్ స్కిల్ లెవెల్లో మనకు 6 పేపర్స్ ఉంటాయి. అందులో మనకు ఒక పేపర్ అనేది ఎగ్జామ్షన్ వస్తుంది. నేనున్నంత వరకు అయితే నాకు ఒకటే పేపర్ వచ్చింది. బట్ ఐ హర్డ్ ఇప్పుడున్న సిలబస్ వల్ల 2 పేపర్స్ రావచ్చు అని విన్నాను. సో మీరు బెస్ట్ ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయిపోతే వాళ్ళు మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసేస్తారు. బికాస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది నాకు నా కాలేజ్ వాళ్ళు చేశారు. సో మీరు కూడా రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళతోనే చేయించుకోండి. దెన్ అప్పుడు మీకు ఆ ఇన్స్టిట్యూట్ నుంచి రిజిస్టర్ చేసుకోవడం వల్ల మీకు కొన్ని ఎగ్జామ్షన్స్ అనేది వస్తుంది. ఆ ఎగ్జామ్షన్స్ వచ్చిన తర్వాత దెన్ కోచింగ్ జాయిన్ అయిపోండి. కోచింగ్ సెట్ అవ్వలేదు అంటే సెల్ఫ్ ప్రిపరేషన్ ఈజ్ ఆల్సో అ గుడ్ ఆప్షన్. సో దెన్ నేను తీసుకున్నాను, లైక్ డిగ్రీలో జాయిన్ అయ్యాను. అండ్ దెన్ మెల్లిగా నేను ఒక్కొక్క పేపర్ క్లియర్ చేయడం స్టార్ట్ చేశాను. పీపుల్ వుడ్ ఆల్సో గివ్ లైక్ 2-3 పేపర్స్ ఇన్ వన్ గో. బట్ నేనైతే ఒకటే పేపర్ వేయడం స్టార్ట్ చేసినాను. లైక్ మనకు ఇయర్లీ 4 అటెంప్ట్స్ ఉంటాయి. వన్ ఇస్ మార్చ్ అండ్ జూన్, సెప్టెంబర్ అండ్ డిసెంబర్. ఈ 4 మంత్స్లో మనం ఎగ్జామ్స్ ఇవ్వచ్చు. ఎన్ని ఎగ్జామ్స్ అయినా ఇవ్వచ్చు, అది మన ఇష్టం. బట్ నేనేం చేసిన అంటే కన్సిస్టెంట్గా ఇచ్చిన ఒక్కొక్క పేపర్ ఇచ్చుకుంటూ వచ్చాను అనమాట. అండ్ ఆల్సో ఐ క్లియర్డ్ ఆల్ మై పేపర్స్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. చాలామంది నన్ను క్వశ్చన్ అడిగినారు. యా, బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ కన్సిస్టెన్సీ. కొన్నిసార్లు ఏమవుతుండే అంటే నా డిగ్రీ ఎగ్జామ్స్ నా ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ క్లాష్ అవుతుండే. సో నేనేం చేస్తుండే, డిగ్రీ ఎగ్జామ్స్ టైంలో డిగ్రీ ఎగ్జామ్స్ ఇస్తుండే. డిగ్రీ ఎగ్జామ్ అయిపోయిన నెక్స్ట్ అటెంప్ట్లో నేను ఎస్ఎస్సీ పేపర్స్ ఇస్తుండే. సో అలా అయ్యడం, కోచింగ్ లేట్ కావడం మా కాలేజ్లో, ఇవన్నీ అవ్వడం వల్ల నాకు డిగ్రీ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి ఐ వాజ్ లెఫ్ట్ విత్ 1 పేపర్ అండ్ స్కిల్స్ లెవెల్. అవుట్ ఆఫ్ 6 1 వాజ్ ఎగ్జామ్టెడ్. అండ్ ఇంకొకటి నేను ఇవ్వాలి, మిగతా 4 అయిపోయినాయి నా అప్పటికి. సో 4 అయిపోయినాయి. సో నేను డిగ్రీ అయిపోగానే ఇమీడియట్గా ఏం చేసిన, ఐ డెంట్ జాయిన్ ఎనీథింగ్ లైక్ ఎంబీఏ అవేం జాయిన్ కాలే. కూర్చున్నా ఇంట్లో, కూర్చొని ఐ క్లియర్డ్ 1 లాస్ట్ పేపర్, ట్యాక్స్ పేపర్. అండ్ అది అయిపోయిన తర్వాత దెన్ ఐ వెంట్ టు ప్రొఫెషనల్ లెవెల్. ఆ ప్రొఫెషనల్ లెవెల్ నేను ఏం చేశాను, లైక్ ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యా. ఐ విల్ నాట్ మెన్షన్ ద నేమ్, బట్ ఐ వాజ్ నాట్ అట్ ఆల్ సాటిస్ఫైడ్. ఐ ఫెల్ట్ లైక్ నా టైం మొత్తం వేస్ట్ అవుతుంది. లైక్ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి ట్రావెల్ చేయాలి, లైక్ రిటర్న్ ట్రావెల్ చేయాలి. అండ్ ఎస్బిఎల్ ఇట్ వాస్ థియరీ పేపర్. వాళ్ళు చదువుకుంటూ వెళ్ళే వాళ్ళు లైక్ మనకు 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి మెటీరియల్, ఇంకొకటి ఎగ్జామ్ కిట్. ఇది కూడా చెప్తాను, లైక్ నేను ఏమేమి మెటీరియల్ యూజ్ చేశాను అనేది కూడా నేను తర్వాత చెప్తాను. సో మెటీరియల్ వచ్చేసి మనకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అండ్ ఎగ్జామ్ కిట్ కూడా చెప్తా అన్నారు. బట్ మెటీరియల్ వాళ్ళు చెప్పింది విన్న తర్వాత నేను అనుకున్నా ఓకే ఐ సెల్ఫ్ స్టడీ అని చెప్పి నేను ఏం చేసాను, లైక్ సెల్ఫ్ స్టడీ చేసుకుందాం అని చెప్పేసి ఐ స్టాప్డ్ గోయింగ్ టు ఇన్స్టిట్యూట్ వన్స్ మై మెటీరియల్ ఇస్ డన్. అండ్ ఇంట్లోనే నేను సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకున్నాను, మాక్స్ ఇచ్చాను. అండ్ దట్స్ హౌ ఐ క్లియర్డ్ మై ఎస్బిఎల్ పేపర్, లైక్ ఫస్ట్ పేపర్ ఇన్ ప్రొఫెషనల్ లెవెల్. అండ్ దెన్ అది ఇంకా 3 పేపర్స్ ఉండే. ఆ రిమైనింగ్ 3 పేపర్స్ నేను ఏం చేశాను అంటే, నాకు ఒక స్టడీ పార్ట్నర్ ఉండే అనమాట. లైక్ నేను స్కిల్ లెవెల్లో కూడా కాలేజ్కి వెళ్తూ లైక్ ట్రైనింగ్ తీసుకుంటూ నా ఫ్రెండ్తో లైక్ కంబైన్ స్టడీస్ చేసేదాన్ని అనమాట. దాట్ వర్క్డ్ అవుట్ అలాట్. మనకు యూజువల్గా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం ఇష్టం. సో అది మనం ఫ్రెండ్స్తో చదువుకుంటే ఇట్ వుడ్ బీ అ వెరీ గుడ్ అడ్వాంటేజ్ ఫర్ పీపుల్ హూ స్టడీ. దిస్ ఇస్ వాట్ ఐ సజెస్ట్. బట్ చూస్ యువర్ పార్ట్నర్ వైస్లీ, లైక్ చూస్ యువర్ స్టడీ పార్ట్నర్ వెరీ వైస్లీ. సో 3 పేపర్స్ నేను లిటరలీ లైక్ కంబైన్ స్టడీసే చేసేదాన్ని రోజు.
రోజు తనని కలిసేదాన్ని, రోజు వీ యూస్ టు స్టడీ, వీ యూస్ టు like have some fun, we used to play, we used to like do different activities, and I used to come home, and that's it. This is how I prepared for my professional level exams and cleared all the 3 remaining exams in one go. Like this is how my ACCA journey went. And people అనుకుంటారు like చాలా టఫ్ ACCA అని చెప్పి. I will not say it is tough and I will not say it's easy. మీకు ఏదైనా ఇష్టం ఉంటే అది ఎంత టఫ్ అయినా you'll somehow do it. మీకు అది నచ్చకపోతే అది మీకు టఫ్ అనిపిస్తుంది. సో ఇట్ ఈస్ జస్ట్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది మాత్రమే ఫస్ట్ తెలుసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటేనే కోర్స్కి రండి. చాలామంది ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరెవరు ఏదో SCA లైక్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఒక పేపరే కదా అయిపోద్ది అని ఇలా చెప్పేస్తే నమ్మి రాకండి. ఇంటర్లో మీరు అకౌంట్స్ తీసుకొని ఉంటారు కదా, మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వాలా వద్దా అని మెల్లిగా డిసైడ్ కాండి. సో కమింగ్ టు మై ప్రిపరేషన్, ఎన్ని మంత్స్ చేసినావు, లైక్ ఎన్ని అవర్స్ అవుతుండే రోజుకి అని అంటుండే. లిటరలీ నేనైతే ఇలా ఒక టైం టేబుల్ వేసుకొని మార్నింగ్ 9కి నేను బ్రేక్ఫాస్ట్ చేసేయాలి, అండ్ 10కి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, అండ్ నైట్ 12 వరకు చదవాలి. ఈ పర్సన్ అయితే నేను కాదు. నేను ఎట్లా అంటే నాకు ఇప్పుడు ఈరోజు ఈ పాయింట్కి నాకు చదవాలని లేదు, నేను చదవను. ఐ సింప్లీ క్లోజ్ మై బుక్స్. కొంచెం సేపు టైం వేస్ట్ చేస్తా, అది చూస్తా, ఫ్రెండ్స్కి కాల్ చేస్తా, మాట్లాడతా, అది ఇది చేస్తా. అండ్ కొంచెం టైం వేస్ట్ చేసినాక మనకు భయం స్టార్ట్ అవుతుంది లోపల, అరే ఈరోజు నేను ఏం చదవాలి అని చెప్పి. అండ్ దెన్ అప్పుడు నేను కన్సిస్టెంట్గా కూర్చుంటుండే. ఇట్లా అంటే నాకు ఇష్టం ఉన్నప్పుడే నేను కూర్చుంటుండే. నాకు ఇష్టం లేదంటే నేను ఎంత ట్రై చేసినా నేను చదవలేను. సో నేను బుక్స్ క్లోజ్ చేస్తా, నేను టైం వేస్ట్ చేస్తా, మెల్లిగా స్టార్ట్ చేస్తా. బట్ ఎలా అంటే కూర్చున్నంతసేపు చేస్తా. ఓకే, నేను లైక్ ఇప్పుడు మనకు లైక్ మార్చ్ 1st వీక్లో ఎగ్జామ్స్ ఉన్నాయంటే నేను Jan 1st వీక్లో ఆర్ December మిడ్ వీక్లోనే నేను స్టార్ట్ చేసేస్తుండే ప్రిపరేషన్. సో దట్ Jan ఎండింగ్కి నా కప్లాన్ మెటీరియల్ అయిపోతుండే. కప్లాన్ వాడుతుండే నేను. చాలామంది అన్నారు, నాకు సజెస్ట్ చేసినారు BBP వాడు, అండ్ దెన్ ACCA స్టడీ హబ్ వాడు అని. ఐ డోంట్ సే దట్స్ నాట్ గుడ్ ఆర్ అది ఐ డోంట్ సే అంటే నేను దాన్ని యూజ్ చేయకండి అని నేను చెప్పను. ఇట్స్ అప్ టు యూ. ఏ మెటీరియల్ యూజ్ చేస్తారో మీరు యూజ్ చేయండి, బట్ నేనేం యూజ్ చేసినా అనేది నేను చెప్తాను. మేము స్టార్ట్ చేసిన కొత్తలో ఓన్లీ కప్లాన్ BPP ఉండే. కప్లాన్లో కొంచెం లైక్ వర్డ్స్ అనేవి మనకు లైక్ ఈజీలీ అండర్స్టాండబుల్ వేలో ఉండే అని విన్నా. సో దట్స్ వై ఐ టుక్ కప్లాన్. అండ్ కాలేజ్ వాళ్ళు కూడా నాకు కప్లానే ఇచ్చేవాళ్ళు. సో కప్లానే ఫాలో అవుతుండే నేను. సో వన్స్ ఒక స్టడీ మెథడ్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఈ స్టడీ హబ్ ఇవన్నీ వచ్చినాయి. అప్పుడు సో కప్లాన్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఈ స్టడీ హబ్ BPP ఇవన్నీ కొంచెం ఎక్కువ చదవడం పీపుల్ స్టార్ట్ చేసినారు. బట్ దెన్ ఐ స్టిక్ టు మై మెథడ్. నాకు నా మెథడ్ వర్కౌట్ అయింది, నేను క్లియర్ చేసిన. సో వై షుడ్ ఈవెన్ గో టు అనదర్ మెథడ్ అని నాకు అనిపించింది. సో అందుకే నేను కప్లానే కంటిన్యూ చేసిన. కప్లాన్ లైక్ Jan ఎండ్ వరకు నేను కప్లాన్ మెటీరియల్ ఫినిష్ చేసేస్తుండే సమ్హౌ. అండ్ ఫెబ్లో ఐ యూస్ టు స్టార్ట్ మై ఎగ్జామ్ కిట్. ఫెబ్ లైక్ 15th వరకు ఆర్ 14th వరకు నేను నా ఫ్రెండ్ ఎగ్జామ్ కిట్ ఫినిష్ చేసేస్తుండే 14-15. బట్ అలా అనుకుంటుండే, యాక్చువల్లీ 14-15 వరకు ఫినిష్ చేద్దాం అనుకుంటుండే. మెల్లిగా అది 18-20 వరకు వెళ్తుండే అనమాట. రిమైనింగ్ లైక్ 10 days గ్యాప్ ఉంటుంది కదా మళ్ళీ మనకు. సో ఆ రిమైనింగ్ ఫెబ్ ఎండింగ్ వరకు మళ్ళీ ఇంకొకసారి ఎగ్జామ్ కిట్ చూస్తుండే అనమాట. సో చాలామంది ఇలా చెప్తారు, మెటీరియల్ ఒక్కటి చేస్తే ACCA పాస్ అయిపోతారని. డోంట్ ట్రస్ట్ దెమ్. ఎగ్జామ్ కిట్ అనేది మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది. స్టడీ కిట్ మొత్తం లైక్ థియరీ ఉంటుంది, వాట్ ఈస్ దాట్ అని చెప్పేసి మనకు లైక్ డిగ్రీ లాగా ఉంటుంది. బట్ ఎగ్జామ్ కిట్లో ఎగ్జామ్లో ఎలా వస్తాయి, లైక్ మనం రియల్ లైఫ్లో ఒక స్టేట్మెంట్ ఎలా ప్రిపేర్ చేస్తాం, రియల్ లైఫ్ సినారియోస్ అనేది మనకి ఇస్తారు ఎగ్జామ్ కిట్లో. సో ద మోర్ యూ ప్రాక్టీస్ ఎగ్జామ్ కిట్, ద మోర్ బెటర్ యువర్ పర్ఫార్మెన్స్ వుడ్ బీ ఇన్ యువర్ ఎగ్జామ్ ఇస్ వాట్ ఐ సజెస్ట్. సో ఎగ్జామ్ కిట్ మీద బాగా ఫోకస్ చేయండి. ఎగ్జామ్ కిట్ నేనైతే లైక్ ట్వైస్ చేస్తుండే అప్పుడు. అండ్ సెకండ్ టైం చూసిన తర్వాత అండ్ దెన్ మార్చ్ ఇప్పుడు 5th ఎగ్జామ్ ఉందనుకోండి, బిఫోర్ 2 days ఏం చేయొద్దు. కొత్త టాపిక్స్ అస్సలు టచ్ చేయకండి. మీ ఫ్రెండ్స్ కాల్ చేసి అరే ఇది చూసావా అని భయపెట్టేస్తారు. ట్రస్ట్ మీ, ఐ నో దట్ అది ఫాలో చేద్దాన్ని. నేను AAA ఎగ్జామ్కి అట్లనే చేసిన. అయినా నాకు అంటే కొత్త టాపిక్స్ అన్నీ చూసుకోవడం స్టార్ట్ చేసిన. ఎగ్జామ్ ముందు భయమై ఆ టాపిక్ ఒక్కటి కూడా రాలేదు. అండ్ పాత టాపిక్స్ కూడా అంత కరెక్ట్గా పర్ఫామ్ చేయలేకపోయినా ఐ పాస్డ్, బట్ ఎక్కడో ఆ రిగ్రెట్ ఉండిపోయింది. సో అస్సలు కొత్త టాపిక్స్ టచ్ చేయకండి. సో ముందు 2 days లైక్ ఒక్కొక్క క్వశ్చన్, లైక్ నార్మల్గా ఒక క్వశ్చన్ తీసి చూడండి ఇలా ఏమేమి చేసాము అంటే మనకు లైక్ మళ్ళీ ఆ 2 days చూడకపోతే గ్యాప్ వచ్చేస్తుంది కదా. సో నార్మల్గా ఎక్కువగా ఇండియన్ ఆర్ట్స్ కూర్చోకండి ముందు రోజు. జస్ట్ ఒకసారి చూడండి,
లైక్ ఇప్పుడు మార్చ్ 5th ఎగ్జామ్ ఉంటే ఫస్ట్ సెకండ్కి మేక్ ష్యూర్ దాట్ యూ డూ అట్లీస్ట్ 2 మార్క్స్ బిఫోర్ ఎవ్రీ ఎగ్జామ్. ఎస్ఎస్సిఏ స్టడీ ప్లాట్ఫామ్లో మనకు మార్క్స్ అవైలబుల్ ఉంటాయి. 2 మార్క్స్ చేయండి పక్కాగా. 2 మార్క్స్ చేసి సెల్ఫ్ మార్కింగ్ ఉంటుంది ఎస్ఎస్సిఏలో, అది మీరు చేసుకోండి, సెల్ఫ్ మార్కింగ్ చేసుకోండి. సో 2 మార్క్స్ పక్కా కంపల్సరీగా చేయండి. దానివల్ల మీకు ఎస్ఎస్సిఏ ఎగ్జామ్కి ప్రాక్టీస్ అవుతుంది అనమాట. సో ఇది నా స్టడీ రొటీన్. నేను ఇలా ఒక టైం టేబుల్ ఫాలో అవ్వడం, ఇన్ని అవర్స్ చదవడం, ఇవన్నీ నేను చేయను. ఓకే, ఈ లైక్ నాకు చదవాలనిపించినప్పుడు నేను చదువుతా. దిస్ ఇస్ వాట్ ఐ ఫాలో. సో మోస్ట్ ఆఫ్ ది ఆన్సర్స్ ఇక్కడే నా స్టడీ రొటీన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన థింగ్స్ ఉన్నాయి. చాలామంది క్లారిఫై అయిపోయి ఉండొచ్చు. మనం ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. ఓ నైస్, యా. సో దిస్ ఇస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఒకవేళ మనం 1 సబ్జెక్ట్ ఫెయిల్ అయితే మనం అన్ని పేపర్స్ రాయాలా, లేకపోతే ఫెయిల్ పేపర్ ఒకటే ఎనఫా? లైక్ సిఏ స్టూడెంట్ అనుకుంటా నాకు తెలిసి. సిఏలో మనకి ఎలా ఉంటుందంటే ఒక పేపర్ ఫెయిల్ అయితే అన్నీ మళ్ళీ ఇవ్వాలి అని ఉంటుంది అనమాట. మేబీ 60 దాటితే ఎగ్జామ్షన్ వస్తుంది అంటారు, బట్ దాట్స్ టూ టఫ్ అని నేను చాలా విన్నాను. ఎస్ఎస్సిఏలో అలా కాదు, మీరు ఒకటే పేపర్ ఇచ్చారు, ఒకటి ఫెయిల్ అయితే మీరు మళ్ళీ అదే పేపర్ ఇవ్వాలి. ఎస్ఎస్సిఏలో మనకు డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఫీజు ఎక్కువ ఉంటుంది అనమాట. లైక్ ప్రతి పేపర్కి మనం అరౌండ్ 15 to 18K డిపెండ్స్ ఆన్ ద లెవెల్ ఆఫ్ పేపర్. ఇప్పుడు స్కిల్ లెవెల్లో అయితే 15 to 18K పడుతుంది. అదే ప్రొఫెషనల్ లెవెల్లో అయితే 28K 20K అలా కూడా పడతాయి కొన్ని పేపర్స్కి. అది జస్ట్ ఒక పేపర్కి ఎగ్జామ్ ఫీ. అదే ఒకవేళ ఆ అటెంప్ట్లో క్లియర్ కాలేదంటే మళ్ళీ మీరు ఎగ్జామ్ ఫీ ఫిల్ చేసి లైక్ మళ్ళీ ఎగ్జామ్ ఇవ్వాలన్నమాట. అదే ఒకవేళ ఎవ్రీ ఇయర్ మీరు ఎస్సీఏ కంటిన్యూ చేస్తుంటే ఇయర్ ఎండ్కి సబ్స్క్రిప్షన్ ఫీ అనేది కట్టాలి. అది కూడా అరౌండ్ 15 to 18K ఉంటుంది. అండ్ అది ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు స్టూడెంట్స్కి సపరేట్ ఎగ్జామ్ లైక్ సబ్స్క్రిప్షన్ ఫీ ఉంటుంది. మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత విల్ బీ అన్ అఫిలియేట్. 3 months వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ 3 months వర్క్ ఎక్స్పీరియన్స్ అయితేనే మనకు ఎస్ఎస్సిఏ మెంబర్షిప్ వస్తుంది అనమాట. సో ఇట్స్ లైక్ సిఏలో కూడా మనకు 3 months ఆర్టికల్షిప్ అంటారు, బట్ ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ పిఈఆర్ అని అంటారు అనమాట. సో 3 months ఎక్స్పీరియన్స్ ఉంటే మనం అఫిలియేట్ నుంచి మెంబర్కి కన్వర్ట్ అవుతాం. సో అఫిలియేట్ అయిన ఈ 3 months పీరియడ్లో కూడా మనకు సబ్స్క్రిప్షన్ ఫీ ఉంటుందన్నమాట. ఆ సబ్స్క్రిప్షన్ ఫీ కట్టాలి. అండ్ మెంబర్ అయిన తర్వాత కూడా మనం కడుతూనే ఉండాలి. సో గాట్ యువర్ ఆన్సర్ రైట్. మనం ఒక పేపర్ మీరు ఒకవేళ ఫెయిల్ అయితే మీరు ఆ ఒక్క పేపరే రాస్తే చాలు మళ్ళీ. అండ్ చాలామంది నాకు ఈ ఏరియాలో కాలేజెస్ ఉన్నాయా, ఫీ ఎంత అని అడుగుతున్నారు. సో నాకు అది అంత ఐడియా లేదు, ఏ ఏరియాలో ఏ కాలేజెస్ ఉన్నాయి అనేది. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు దొరికేస్తుంది. అండ్ ఇదొక లైక్ చాలామంది అడిగారు ఎన్ని ఇయర్స్ పట్టింది అని. ఎన్ని ఇయర్స్ పట్టింది అంటే ఒక్కొక్కరికి ఇట్స్ నాట్ డిగ్రీ ఆర్ బీటెక్ కాదు. ఇది మనకు 1 yearలో అయిపోద్ది, 3 yearsలో అయిపోద్ది అని కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ అటెంప్ట్స్. నాకు కోచింగ్ లేట్ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ లైక్ స్కిల్ లెవెల్ నేను స్టక్ అయినా, కాలేజ్లోనే స్టక్ అయినా. నాకు డిగ్రీ ఎగ్జామ్స్ ఇస్తూ రాసా కాబట్టి అక్కడ స్టక్ అయినా. వన్స్ ఐ వాజ్ డన్ విత్ మై కాలేజ్ ఐ వాజ్ అ ఫ్రీ బర్డ్. లైక్ నేను ఎప్పుడైనా అటెంప్ట్స్ ఇవ్వచ్చని ఉండే. ఎవ్రీ 3 monthsకి ఒక అటెంప్ట్ ఇచ్చిన, గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూస్గా ఇచ్చేసిన. సో నాకైతే 4 years పట్టింది, బట్ కొంతమందికి మోర్ దాన్ 4 కూడా పట్టొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ లైక్ మీరు ఎప్పుడు తీసుకున్నారు అది ఇది అని చెప్పి కూడా, ఎన్ని అటెంప్ట్స్ తీసుకుంటున్నారు అవన్నీ కూడా కౌంట్ అవుతాయి. సో వైల్ డూయింగ్ జాబ్ కెన్ వీ స్టడీ ఎస్ఎస్సిఏ? అఫ్ కోర్స్. లైక్ మీకు అలా ఏముండదు, మీకు కాలేజ్ కూడా వెళ్ళని అవసరం లేదు. చాలామంది ఎస్ఎస్సిఏ చేస్తున్నాను కానీ ఏ కాలేజ్ అని అడుగుతారు. కాలేజ్ ఉండదు మోస్ట్లీ. లైక్ కాలేజ్ ఉండదు. కొంతమంది కాలేజ్ జాయిన్ అవుతారు, దట్స్ అప్ టు దెమ్. సో కాలేజ్ జాయిన్ అవ్వకుండా సెల్ఫ్ ప్రిపరేషన్ కూడా చేయొచ్చు. సో మీరు జాబ్ చేసుకుంటున్నా కూడా హ్యాపీగా మీరు ఎస్ఎస్సిఏ చదువుకోవచ్చు. మై డాగ్ ఇస్ డిస్టర్బింగ్, ఐ డోంట్ మైండ్. అండ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఐ ఆన్సర్డ్ ఇట్ లైక్ 2021లో 2022లో స్టార్ట్ చేశాను. ఏ వెబ్సైట్లో పాస్ పర్సంటేజ్ ఉంటుంది ఇవన్నీ నాకు కావాలి అంటున్నారు. ఏసీసీఏకి అయితే మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా మై ఏసీసీఏ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులో వెళ్తే లైక్ మీకు పాస్ పర్సంటేజ్, ఎగ్జామ్ డేట్స్, సబ్స్క్రిప్షన్ ఫీ గురించి, అండ్ 2027లో కొన్ని చేంజెస్ అవుతున్నాయి అంటే ఏసీసీఏలో. దాని గురించి కూడా మీకు ఒకవేళ వీడియో కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, ఐ మేక్ అ వీడియో ఆన్ దాట్. సో చేంజెస్ అవుతున్నాయి అంటే ప్రతిదీ మీకు ఏసీసీఏ వెబ్సైట్లో ఉంటుంది. అండ్ కమింగ్ టు ప్లేస్మెంట్స్, చాలామంది ప్లేస్మెంట్స్ బాగుంటాయి అది ఇది అని అంటున్నారు. రైట్ నౌ నేను Big 4లో వర్క్ చేస్తున్నాను. నాకు అక్కడ నా కొలీగ్స్ అందరూ ఎదర్ ఏసీసీఏ ఆర్ సిఏ స్టూడెంట్సే ఉన్నారు, సిఏ స్టూడెంట్స్ ఆర్ క్వాలిఫైడ్ పీపులే ఉన్నారు. సో ఐ వుడ్ సజెస్ట్ దిస్ వుడ్ బీ అ వెరీ గుడ్ కోర్స్ ఫర్ యువర్ పాత్ టు అ Big 4. Big 4కి వెళ్ళాలి అంటే మాత్రం మీరు క్లియర్ చేస్తే మీకు ఒక మంచి పాత్ అవుతుంది. జస్ట్ క్లియరింగ్ ఏసీసీఏ ఒక్కటే హెల్ప్ చేయదు. లైక్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్, ద వే యూ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ యువర్ ఇంటర్వ్యూ, ఇవన్నీ కౌంట్ అవుతాయి అనమాట. ఏ కోర్స్ అయినా అదే, ప్లేస్మెంట్స్ ఉంటాయా కాలేజ్లో అని అడుగుతారు, కానీ ఏ ప్లేస్మెంట్ అయినా కూడా ప్రొవైడ్ చేయడం వాళ్ళకే వాళ్ళది. వాళ్ళు ప్రొవైడ్ చేయలే అనుకో, నేనైతే నా కాలేజ్ నుంచి
అప్లై చేసిన సెలెక్ట్ అయినా, బట్ నేను చేయలే ఆ జాబ్, ఎందుకంటే నాకు ఎస్ఎస్సిఏ పేపర్స్ ఇవ్వాలి అని ఉండే. అండ్ వన్స్ ఐ క్లియర్డ్ ఆల్ ది పేపర్స్, నేను అప్లై చేసిన, లింక్డ్ఇన్ ద్వారా అప్లై చేసిన, చాలా రిజెక్ట్ అయినాయి. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోగొట్టుకోకండి. చాలా రిజెక్ట్ అయిన తర్వాత కూడా నాకు ఒకటి వచ్చింది, హ్యాపీగా నేను వెళ్ళిపోయినా అందులో. ఇట్ వాస్ యాక్చువల్లీ బిగ్ ఫోర్. సో అది రిజెక్ట్ అవ్వడమే నాకు మంచి న్యూస్ అయింది, బికాస్ దాట్స్ హౌ ఐ గాట్ ఇన్ టు బిగ్ ఫోర్ కాబట్టి. అండ్ ఎస్ఎస్సిఏ కెరియర్స్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులో మీరు ఏ కంట్రీలో జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి అని కూడా మీరు చూడొచ్చు. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్సైట్స్ అని నేనైతే చెప్తాను, ఎందుకంటే ఎస్ఎస్సిఏ స్టూడెంట్స్కి మీకు ఈ కంట్రీలో ఈ జాబ్ వేకెన్సీ అనేది ఉంది అని మనకు చూపిస్తారనమాట. సో అలా మనం అప్లై చేసుకోవచ్చు. బట్ వీసా అదంతా సోది కూడా ఉంటుంది, కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ ఒక ఇన్ఫో అయితే ప్రొవైడ్ చేస్తుంది మనకు. అక్క ఈస్ ఎస్ఎస్సిఏ బెటర్ దెన్ సిఏ. ఇది ఎలా ఉందంటే, బీటెక్ బెటరా, మెడిసిన్ బెటరా, లైక్ బీటెక్ బెటరా, ఎంబీబీఎస్ బెటరా, డిగ్రీ బెటరా, లేకపోతే బీటెక్ బెటరా అంటే ఏం చెప్తాం? మీకు ఏది ఇష్టం ఉంటే అదే చేయండి. ఏది బెటరా అంటే, సిఎస్కి ఇండియాలో సైనింగ్ అథారిటీ ఉంటుంది, బట్ ఏసీసీఏకి సైనింగ్ అథారిటీ ఉండదు. అండ్ సిఎస్కి ప్యాకేజ్ కూడా కొంచెం హై ఉంటుంది స్టార్టింగ్లో, ఆబ్వియస్లీ, ఎందుకంటే అది ఇండియన్ లాస్ ఉంటుంది కాబట్టి. బట్ ఏసీసీఏకి కొంచెం తక్కువ ప్యాకేజ్ ఉంటుంది ఇండియాలో. బట్ ఏసీసీఏకి ఒక అడ్వాంటేజ్ ఏంటిదంటే, మీరు 183+ కంట్రీస్లో ఎక్కడైనా వెళ్ళి వర్క్ చేయొచ్చు ఏసీసీఏ పెట్టుకుంటే. అదొక లైక్ మీకు ఒక ఎంట్రీ లాగా అనమాట అది. సో సిఏ చేస్తే మీరు ఓన్లీ ఇండియాలోనే వర్క్ చేయగలిగే స్కోప్ ఉంటుంది అనమాట. బట్ ఏసీసీఏకి అలాగా స్కోప్ ఎక్కువ ఉంటుంది, ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. వెళ్ళి మీరు ఇలా ఎస్సీఏ చేశాను అంటే కొన్ని కంట్రీస్లో మీకు చాలా ఉంటుంది, ఎస్పెషల్లీ యూకేలో అయితే ఏసీసీఏ ఇట్స్ లైక్ అ వెరీ గుడ్ కోర్స్. యా. అక్క ఇంటర్లో కామర్స్ థియరీ పర్ఫెక్ట్ లేకున్నా సిఏ చేయొచ్చా? థియరీ పర్ఫెక్ట్ లేకున్నా అంటే ఎస్సీఏలో థియరీ ఉంటుంది, లైక్ అకౌంట్స్ కూడా ఉంటుంది. సో ఇంటర్లో ఉన్నది అంతా ఉంటుంది ఓకే, బట్ ఐ వుడ్ సే మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటేనే చేయండి ఏదైనా కూడా. మీరు అది వీక్ ఉన్నారు, మీకు తెలుసు మీరు అది వీక్ ఉన్నారని చెప్పేసి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇష్టంతో చదువుతారు. ఆ ఇష్టంతో చదివినప్పుడు మీకు అదంతా టఫ్ అనిపించదు, మీకు అంత వీక్ అనిపించదు. అండ్ టీచర్స్, మెయిన్గా టీచర్స్ అయితే మీ లైఫ్లో ఒక హ్యూజ్ రోల్ ప్లే చేస్తారు. మీరు ఆ సబ్జెక్ట్లో వీక్ ఉండడానికి, లేదా మీకు ఆ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నారు అంటే టీచర్స్ అనమాట. మై ఫాదర్ యూస్ టు టీచ్ మీ, లైక్ టఫ్ సబ్జెక్ట్స్ అనేవి నాకు మా డాడీ టీచ్ చేసినారు. సో నాకేంటి అంటే ఇది ఉంటుంది అనమాట, లైక్ ఏదైనా అడగొచ్చు అనేది ఉంటుంది. సో నాకు చాలా ఈజీ అయిపోయింది ఇంటర్ అనేది, అందుకే నేను డిగ్రీలో కూడా తీసుకున్నాను. సో మేక్ ష్యూర్ యూ గెట్ ద బెస్ట్ టీచర్స్, లేకపోతే కీప్ రీసెర్చింగ్ అబౌట్ గుడ్ టీచర్స్ అంటిల్ యూ ఫైండ్ వన్. ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత ఎస్ఎస్సీ ఎలా చేయాలి? నేనైతే లైక్ రిజిస్ట్రేషన్ అనమాట, మెయిన్గా ఎస్ఎస్సీలో రిజిస్టర్ అవ్వాలి. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నాకు అంత ఐడియా లేదు, నా కాలేజ్ వాళ్ళే చేసేసారు. నేనేం సజెస్ట్ చేస్తాను అంటే, మీరు ఒక కాలేజ్లో జాయిన్ అయిపోండి, ఏదో ఒక ఇన్స్టిట్యూట్, ఎస్సీ ఇన్స్టిట్యూట్, ఆర్ ఎల్స్ ఆన్లైన్ కోచింగ్ కూడా ఉంటాయి. అలా జాయిన్ అయిపోయినా మీరు వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. రిజిస్టర్ చేసిన తర్వాత మీకు ఒకవేళ నచ్చలే అంటే మీరు అక్కడ క్యాన్సిల్ చేసేసుకోవచ్చు, మీరు కంటిన్యూ చేసుకోవచ్చు మీది మీరు ఎస్ఎస్సీఏ సైడ్లో. అక్క ఒక డౌట్ అని అన్న, డౌట్ ఏం అడగలేదు. సిఎంఏ గురించి అడుగుతున్నారు. సిఎంఏ ఐ హ్యావ్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ సిఎంఏ, బికాస్ నేను ఓన్లీ ఎస్ఎస్సీఏ చేశాను. ఎంత కాస్ట్ అయింది అని అడిగినారు. సో చెప్పా కదా, సబ్స్క్రిప్షన్కి అరౌండ్ 15 to 18K ఎవ్రీ ఇయర్ కట్టినా నేను ఇప్పటి వరకు, లైక్ 4 times కట్టినా. అండ్ ప్రతి పేపర్కి నేను 15 to 18K కట్టిన. 4 పేపర్స్కి 5 పేపర్స్కి నేను 15 to 18K కట్టినాను. అండ్ దెన్ అది స్కిల్ లెవెల్లో. నాలెడ్జ్ లెవెల్ నాకు ఎగ్జామ్షన్ వచ్చింది కాబట్టి నేను దానికి అసలు పే చేయలేదు. కోచింగ్ ఫీ నేను 50,000 కట్టిన కాలేజ్ వాళ్ళకి ఎవ్రీ ఇయర్. అండ్ దెన్ బుక్స్కి కూడా కాలేజ్ వాళ్ళకి కట్టాను. బుక్స్ మనం యూజువల్గా నేనేం సజెస్ట్ చేస్తాను అంటే, లైక్ పీడిఎఫ్స్ దొరుకుతాయి, అది నేను ప్రింట్ తీసుకున్నాను, ఎందుకంటే కప్లాన్ అండ్ ఆల్ ఆర్ లైక్ రియలీ కాస్ట్లీ. అండ్ యూట్యూబ్లో మనకు అంశుల్ మిత్తల్ అని ఒకరు ఉంటారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు తన వీడియోస్ కూడా చూడొచ్చు. బికాస్ నేను మోస్ట్లీ అసలు యూట్యూబ్ వీడియోస్ చూడను, సెల్ఫ్ స్టడీయే చేసుకుంటాను. యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటే చూసి పడుకుంటా. సో నేను ఆ క్యాండిడేట్ అనమాట, నేను సెల్ఫ్ స్టడీయే చేసుకుంటా. ఏదైనా డౌట్ ఉంటే ఓపెన్ చేస్తాను అంతే, ఓపెన్ చేసి ఆ వీడియోకి లైక్ అది అలా ఎలా చేశారు అని నేను చూస్తాను అంతే. వేర్ డిడ్ యూ గాట్ యువర్ ప్లేస్మెంట్ ఆఫ్టర్ ఏసీసీఏ? ఈ వైలో చేస్తున్నాను, లైక్ 5 months కాంట్రాక్ట్ రోల్ చేస్తున్నాను, ఫుల్ టైం ఏం కాలేదు నాది, జస్ట్ అ కాంట్రాక్ట్ రోల్. సో దాని తర్వాత మేబీ ఇంకా అప్లై చేయాల్సి వస్తుందని అనుకుంటున్నా, ఐ డోంట్ నో. నేనైతే అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో చదివాను. అండ్ టోటల్ ఎక్స్పెండిచర్ అరౌండ్ లైక్ 3 to 4 lakhs అవుతుంది నా ప్రకారంగా అయితే. బట్ ఎంబీఏ ఒకవేళ ఎంబీఏ చేస్తే కూడా అరౌండ్ కొంతమందికి 10 to 20 lakhs కూడా అవ్వచ్చు. కానీ మనకి 3 to 4 lakhsలో ఒక ప్రొఫెషనల్ డిగ్రీ వస్తుంది. లైక్ యూ కెన్ వర్క్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఐ థింక్ ఇట్స్ వర్త్
నేను 10th తర్వాత ఎంపీసీ చేశాను. చాలామంది ఇలా అడిగారు నన్ను, ఎంపీసీ చేశారక్క ఎస్ఎస్సీఏ చేయొచ్చా అని. డిగ్రీ చేయడానికి ఇప్పుడు బీటెక్ చేయాలంటే మనకు కంపల్సరీ ఎంపీసీ తీసుకోవాల్సిందే. బట్ డిగ్రీకి అలా కాదు. మనం డిగ్రీకి ఎలా అంటే ఎంపీసీ బైపీసీ చేసిన వాళ్ళు కూడా బీకామ్ ఆనర్స్ విత్ ఎస్ఎస్సీఏ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో డిగ్రీ మీరు ఇంటర్తో సంబంధం లేదు, ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నా కూడా మీరు బీకామ్ తీసుకొని ఎస్సీఏ చేయొచ్చు. బీకామ్ ఆనర్స్ విత్ ఎస్సీఏ ఎందుకు సజెస్ట్ చేస్తున్నా అంటే లైక్ సబ్జెక్ట్స్ అనేది మనకు అక్కడ ఇక్కడ మ్యాచ్ అవుతాయి అనమాట. సో కొంచెం హెల్ప్ అవుతుంది అంతే. ఇవన్నీ కాదు, జై బాబు అనాలి అంట. జై బాబు. యా. సో కంగ్రాట్స్ ఆన్ కంప్లీటింగ్ ఎస్ఎస్సీ అంట, ఐకానిక్ అక్షయ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మీరు బీకామ్ విత్ ఎస్ఎస్సీఏ ప్లాన్ చేస్తున్నారు కదా, ఇట్స్ యాక్చువల్లీ లైక్ వాల్యుబుల్ అని చెప్తాను. ఫ్రెషర్స్కి కూడా మనకు డిగ్రీ బేసిస్ మీద అయితే ఫస్ట్ థింగ్ ఫ్రెషర్స్కి బేర్లీ లైక్ 15 to 20K వస్తుంది బీబీఏ చేసిన వాళ్ళకి, బీకామ్ చేసిన వాళ్ళకి. అండ్ జాబ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. చాలా నా ఫ్రెండ్స్ దగ్గర విన్నా అనమాట, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, జాబ్ రావడం ఈజీ కాదు, శాలరీ తక్కువ, తిడతారు, అది ఇది అని చెప్పి. బట్ ఎస్ఎస్సీఏ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ మరీ అట్లా ఉంటుంది అని నేను చెప్పాను. శాలరీ కంపారిటివ్లీ కొంచెం బెటర్ ఉంటుంది. అండ్ వాల్యూ, రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో, ఓ మీరు ఎస్ఎస్సీఏ క్వాలిఫైడా, ఓకే, ఆ రెస్పెక్ట్ అనేది లైక్ మీకు జాబ్లో కూడా కొంచెం చేయాలి. ఏదైనా కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ వరకు వస్తే మనకు కొంచెం చేయాలా అనిపిస్తుంది కదా. సో అది కొంచెం ఉంటుంది అనే చెప్తాను నేను. ఇంకొకటి అంటున్నాడు లైక్ సిఏ అయినా ఎస్ఏ అయినా రెండు బొక్కే, లైక్ ప్లీజ్ మీ ఎబిలిటీ తీసుకొని జాయిన్ అవ్వండి. దిస్ ఇస్ యాక్చువల్లీ కరెక్ట్ పాయింట్. రెండు బొక్కే అని నేను అన్నాను. బికాస్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ ఇట్, ఎబిలిటీ అనేది మన ఇంట్రెస్ట్ బట్టే ఉంటుంది. ఏదైనా కూడా మనం అనుకుంటే ఏదైనా చేయగలం. బట్ ఇట్స్ ఆల్ అప్ టు అవర్ ఇంట్రెస్ట్. మనకు ఇంట్రెస్ట్ ఉంది, మనకు ఫినిష్ చేయాలి అని ఉంది అంటే అన్ని పక్కన పెట్టేసేయాలి. బట్ ఎట్లా అంటే ఎస్సీఏకి 2 months ముందు నేను ఆల్మోస్ట్ లైక్ 1 month ముందు మోస్ట్ ఆఫ్ ద ప్లాన్స్కి నో చెప్తుండే, వెళ్తుండే అప్పుడప్పుడు. బట్ మోస్ట్ ఆఫ్ ద ప్లాన్స్కి నో చెప్తుండే, లైక్ ట్రిప్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా అసలు పెట్టుకోకపోతుండే. సో మీరు అవన్నీ చేయడానికి రెడీ ఉన్నారు అంటే చేయండి. సిఏకి ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ కావాలని నేను విన్నాను. సో ఒక సిఏ స్టూడెంట్ని అడిగితేనే బెటర్. ఎస్సీఏ యూకే బేస్డ్ కోర్స్ కదా, ఇండియన్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, సెక్యూరిటీ ఉంటుందా, జాబ్ సెక్యూరిటీ అంటే అలా ఏమి ఉండదు. అంటే ఇండియన్స్కి ఉండదు, అది ఎస్సీఏ యూకే బేస్డ్ కోర్స్ కదా అని ఏమి ఉండదు. ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న కంపెనీ వేరే కంట్రీస్లో ఉన్న కంపెనీస్కే లైక్ ఆడిట్ చేస్తుంది అనమాట. బట్ స్టిల్ మేము వర్క్ చేస్తాం. మేము ఆన్షోర్ టీమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి మేము బ్యాక్ ఎండ్లో హెల్ప్ చేస్తాం అనమాట. సో అలా ఏమి ఉండదు. ఎస్సీ అవ్వడానికి ఏం బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, బుక్స్ అయితే నేనైతే కప్లాన్ మెటీరియల్ ఇంకా ఎగ్జామ్ కిట్ ఈ రెండే చేసినాను. అండ్ ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్, దిస్ ఇస్ వాట్ ఐ సజెస్ట్. సో ఈ రెండే నాకు చాలా హెల్ప్ అయినాయి అని అయితే నేను చెప్తాను. అండ్ మీకు ఇంకేమైనా హెల్ప్ అయినాయి, మీకు అవి ఒకవేళ మీకు ఏదైనా వేరే అదర్ మెటీరియల్స్ కానీ వేరే ప్లాట్ఫామ్స్ కానీ యూజ్ అయినాయి అండ్ చాలా హెల్ప్ అయినాయి అంటే మీరు కామెంట్ చేయండి. లైక్ వేరే వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. రూట్ మ్యాప్ టు బికమ్ ఎస్ఎస్సీ అన్నారు, నేను ఆల్రెడీ నా స్టడీ జర్నీలో చెప్పేశాను. అండ్ మిస్టేక్స్ వైల్ మేకింగ్ ఎస్ఎస్సీ, దిస్ ఇస్ అ వెరీ గుడ్ క్వశ్చన్స్. సో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే లైక్ కోచింగ్ అయ్యేంత వరకు వెయిట్ చేసిన కాలేజ్లో. సో ఎలా ఉంటుండే అంటే అప్పట్లో లైక్ 6 monthsకి ఒక పేపర్, 9 monthsకి ఒక పేపర్ ఇవ్వడం వల్ల 3 monthsకి ఎవ్రీ అటెంప్ట్కి ఒక పేపర్ ఇవ్వడం అనేది మాకు ఒక భయంలాగా స్టార్ట్ అయింది. సో కాలేజ్ అయిపోయిన తర్వాత ఏదైతే అదైంది అని చెప్పి ఒక్కొక్క పేపర్ వేయడం స్టార్ట్ చేసినాం అనమాట. లైక్ ఎవ్రీ 3 monthsకి ఒక పేపర్ వేయడం స్టార్ట్ చేసినాం. ఎప్పుడైతే అలా స్టార్ట్ చేసినానో అది చాలా హెల్ప్ అయింది. లైక్ 3 months ఈజ్ ఎనఫ్ ఒక పేపర్ వేయడానికి. సో ఎవ్రీ అటెంప్ట్ ఒక్కొక్క పేపర్ క్లియర్ చేసుకుంటూ లైక్ లాస్ట్ ఇయర్లో ఆల్మోస్ట్ నేను ఎవ్రీ అటెంప్ట్ ఒక్కొక్క పేపర్ ఇచ్చిన కదా, 5 papers నేను లైక్ 1 yearలో కంప్లీట్ చేసిన. 1 year 3 monthsలో 5 papers కంప్లీట్ చేసేసిన ఒక్కొక్క పేపర్ ఇచ్చుకుంటూ. సో ఈజ్ డూయింగ్ ఎస్ఎస్సీ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ బెటర్ అని అడిగినారు. నన్ను అడిగితే ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదో ఒకటి, ఫస్ట్ అయితే ఆఫ్లైన్ జాయిన్ అయిపోండి, మెల్లగా సెల్ఫ్ స్టడీ చేసుకోండి. ప్రొఫెషనల్ లెవెల్ పేపర్స్కి అయితే నేనైతే ఇదే సజెస్ట్ చేస్తాను. నాకైతే సెల్ఫ్ స్టడీ వర్కౌట్ అయింది. కంబైన్ స్టడీస్ వర్కౌట్ అయింది బాగా. ఎస్ఎస్సీ అవ్వాలంటే ఆబ్వియస్లీ 13 out of 13 పేపర్స్ క్లియర్ చేయాల్సిందే. ఎగ్జామ్షన్స్ వస్తే అవి రాయనక్కర్లేదు, బట్ రిమైనింగ్ క్లియర్ చేయాలి. 10th తర్వాత ఏ స్ట్రీమ్కి వెళ్ళాలి, ఎస్ఎస్సీ చేయాలి అంటే అంటున్నారు. మీరు ఏ స్ట్రీమ్ తీసుకున్నా కూడా డిగ్రీలో లైక్ బీకామ్ బీబీఏ తీసుకొని కూడా ఎస్ఎస్సీఏ చేయొచ్చు, అలా ఏమి ఉండదు. బట్ ఎంఎస్సీ తీసుకుంటే కొంచెం హెల్ప్ అవుతుంది. ఇంటర్లో ఎంఎస్సీ తీసుకొని డిగ్రీలో బీకామ్ ఆనర్స్ తీసుకొని ఎస్ఎస్సీఏ చేస్తే లైక్ ద బెస్ట్ పాత్. హౌ టు స్టార్ట్ అండ్ వే టు స్టార్ట్. ఇంటర్లో కూడా స్టార్ట్ చేశారు చాలామందిని నేను విన్నాను. అయితే మీకు 2 options ఉంటాయి. అయితే ఒక కోచింగ్ సెంటర్ పట్టుకొని దట్ ప్రొవైడ్స్ ఓన్లీ ఎస్ఎస్సీ, లైక్ డిగ్రీ కాలేజ్ కాదు,
వాళ్ళు మీకు రిజిస్టర్ చేసి మీకు మెల్లిగా కోచింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసేస్తారు. లేదంటే డిగ్రీ కాలేజెస్ లైక్ టైఅప్ అయి ఇస్తుంటాయి కదా, ఇప్పుడు మనకు అవినాష్ కాలేజ్ కానీ భద్రక కాలేజ్ కానీ ఎస్ఎస్సిఏ విత్ బీకామ్ ఆనర్స్ ఇలా లాంచ్ చేసినాయి చాలా. ఆ ప్యాకేజ్ పట్టుకొని మీరు వెళ్ళిపోండి, ఇంకా తీసుకెళ్ళిపోతుంటుంది కాలేజ్ మిమ్మల్ని. సీఏ బెటరా సిఎంఏ బెటరా కాంట్ ఆన్సర్. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే చేయండి నన్ను అడిగితే. ఇన్స్టిట్యూషన్ ఫర్ కౌన్సిలింగ్ ఆర్ కోచింగ్ క్లాస్ ఫర్ ఎస్ఎస్సిఏ అవినాష్ కాలేజ్ ఒకటి ఉంది, పాఠశాల ఒకటి ఉంది, అండ్ ఐమాటికస్ లెర్నింగ్ ఏదో సంథింగ్ ఒకటి ఉంది. ఇంకా ఆన్లైన్లో మనకు చాలా దొరుకుతాయి. జెల్ ఎడ్యుకేషన్ ఒకటి ఉంది, జీటీ భారత్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చాలా కోచింగ్ క్లాసెస్. ఇంకా మనకు చాలా ఉన్నాయి. ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నారంటే మాత్రం బీ కేర్ఫుల్. మీకు కనుక ఆన్లైన్ క్లాసెస్లో ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు తీసుకోండి, లేదంటే తీసుకోకండి. నేను యాక్చువల్లీ ఒక పేపర్కి ప్రొఫెషనల్ లెవెల్లో ఆన్లైన్ కూడా ట్రై చేసినాను. ఐ లిటరలీ లిజన్ టు ఓన్లీ 2 క్లాసెస్. మొత్తం క్లాసులో 2 క్లాసెస్ మాత్రమే నేను అటెండ్ అయినా, అది కూడా అక్కడిక్కడ టైం పాస్ చేసుకుంటూ అటెండ్ అయినా. దాట్స్ లైక్ టైం వేస్ట్ అనిపించింది, బికాస్ ఇట్స్ నాట్ ఫర్ మీ. ఐ నాట్ సే ఇట్ వాజంట్ హెల్ప్ఫుల్, లేకపోతే వాళ్ళు బాగా చెప్పాలి అని నేను చెప్పను. నాకు అది సెట్ కాలేదు. ఎట్ ది ఎండ్ మీకు సూట్ అవుతుందా, మీకు నచ్చుతుందా, ఇదే ఇంపార్టెంట్. వాళ్ళు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు, పేరెంట్స్ చెప్పినారు అని తీసుకోకండి. నాకు ఆబ్వియస్లీ మా డాడ్ చెప్పినాడు కాబట్టి నేను తీసుకున్నా, బట్ అది చేసే ప్రాసెస్లో నాకు ఇష్టం పెరిగింది ఆ కోర్స్ మీద. లైక్ మీరు స్టడీ చదివే మెథడ్స్ కూడా చాలా లైక్ మీ బ్రెయిన్ని చాలా ఇలా చేంజ్ చేస్తాయి, మీ పర్సెప్షన్ చేంజ్ చేస్తుంది. ఇలా పెట్టుకోండి, ఈ టార్గెట్ ఫినిష్ చేస్తే ఇది చేస్తా అని చెప్పి, ఇది ఇప్పుడు అయిపోవాలి. లేదా అడగండి ఇంట్లో, ఇలా ఈ పేపర్ ఫినిష్ చేస్తే ఇది కావాలి అని చెప్పి. నేనైతే అలానే చేశాను అనమాట. మెయిన్ టెక్నిక్ వచ్చేసి ఎఫ్ఐ పేపర్ క్లియర్ చేసినప్పుడు ఐఫోన్ కొనిస్తా, ఈ పేపర్ క్లియర్ అయితే ఐఫోన్ కొనిస్తారా అని అడిగాను. యా కొనిస్తా అన్నారు. సో అదే ఒక మోటివేషన్ లాగా పెట్టుకొని నేను చదివాను. సో అలా ఐఫోనే కాదు, లైక్ మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అలా ఏదైనా ఇలా లైక్ నేను క్రికెట్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, మీరు ఈ పేపర్ క్లియర్ చేసి జాయిన్ అవ్వనిస్తారా, ఇలా అడగండి ఏదైనా సంథింగ్. మీకు మీరే ఒక మోటివేషన్ పెట్టుకోండి. నాకు ఎంత 100కి 50 రావాలి, 50 వస్తే కూడా పాస్. ఇందులో మీరు ర్యాంకులు అది ఇది రాలేదని బాధపడాలో అవన్నీ చేయకండి, బికాస్ పాస్ అవ్వడం ఈజ్ వెరీ వెరీ గ్రేట్. నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని, బట్ ఐ వాంట్ టు బికమ్ అ సిఏ. ఈజ్ బేసిక్ మ్యాథ్స్ ఓకే ఫర్ ఇట్? ప్లీజ్ రిప్లై మ్యామ్. సో బేసిక్ అసలు సిఏలో మ్యాథ్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి అని భయపడే వాళ్ళందరికీ ఒకటే చెప్తాను నేను. నంబర్స్ ఉంటాయి, బట్ వీ యూస్ క్యాలిక్యులేటర్స్ ఫర్ దాట్. క్యాలిక్యులేటర్స్ యూజ్ చేసి అన్ని క్యాలిక్యులేషన్స్ చేస్తాం. మిగతాదంతా లైక్ మన బ్రెయిన్ అప్లై చేయాలన్నమాట. ఓకే ఈ ఫార్మాట్ ఉంటుంది, ఈ ఫార్మాట్లో అవన్నీ ఇంక్లూడ్ చేయాలన్నమాట. ఓకే శాలరీ ఎంత, ఇంత అమౌంట్, వేజెస్ ఎంత, ఇంత అమౌంట్, అలా తీసుకొని యాడ్ చేయాలి. అలానే బేసిక్ మ్యాథ్స్ ఉంటుంది అనమాట. మీరు మ్యాథ్స్ రాలే అని చెప్పేసి సిఏ తీసుకోను అని అలా మాత్రం చేయకండి. ఆల్సో డిఫరెన్స్ బిట్వీన్ సిఏ అండ్ ఎస్ఎస్సిఏ నేను ఆల్రెడీ చెప్పాను. లైక్ సిఏ మనకు ఇండియన్ లాస్ ఉంటుంది, బట్ ఎస్ఎస్సిఏ అనేది మనకు ఐఎఫ్ఆర్ఎస్తో ఉంటుంది అనమాట. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి, అందులో మొత్తం ఇంటర్నేషనల్ లాస్ ఉంటాయి. అట్ ది ఎండ్ లైక్ ప్రిపరేషన్, అట్ ది ఎండ్ మనం చేసేది వర్క్ ఒకటే, బట్ లాస్ అనేది ఒకటి మనకు డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఎస్ఎస్సిఏ ఇంకా సిఏ చేద్దామని ఉస్మానియాలో డిస్టెన్స్ చేస్తున్నా. సిఏ అవ్వకపోతే డిగ్రీ వాల్యూ ఉంటుందా? డిగ్రీకి ఉన్న వాల్యూ అయితే ఉంటుంది ఎలా అయినా. డిగ్రీకి మీకు ఇచ్చే జాబ్, సో డిగ్రీకి వాల్యూ ఉంటుందా అంటే ఉంటుంది, బట్ అంత ఉండదు అనమాట. అంటే చాలామంది డిగ్రీ చేస్తారు. ఇప్పుడు నీతో పాటు నీతో చదువుతున్న 30 మెంబర్స్ డిగ్రీ చేస్తారు. వాట్ మేక్స్ యూ డిఫరెంట్? చాలామంది ఇలా అడుగుతున్నారు, బీకామ్ అనేది కంపల్సరీయా, ఓన్లీ ఎస్సీఏ చేస్తే చాలా అని చెప్పి. బట్ ఒక డిగ్రీ ఉండాలి ఈజ్ వాట్ ఐ సజెస్ట్. ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా కూడా మిమ్మల్ని అడుగుతారు డిగ్రీ ఉందా అని చెప్పేసి. సో నేనైతే డిగ్రీ చేయడమే బెటర్ అని సజెస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు డిగ్రీ అంత కష్టం అనిపిస్తే డిస్టెన్స్లో అయినా డిగ్రీ చేయండి అనే చెప్తాను. డిగ్రీ సంథింగ్ ఉండాలి. నేనైతే యాక్చువల్గా ఎస్సీ అయిపోయిన తర్వాత ఎంబీఏ కూడా చేద్దాం అనుకున్నాను, బట్ నా వల్ల ఇంకా చదవడం నా వల్ల కాదు అని ఎక్కడో అనిపించింది. మేబీ ఐడ్ గివ్ అ ఛాన్స్, ఐ గెస్, ఐ డోంట్ నో, బట్ మేబీ చేయాలని అనిపిస్తుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా అని అడుగుతున్నారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమి ఉండదు, రిజిస్టర్ అయిపోవాలి. మేబీ సిఏకి అయితే ఇలా 3 లెవెల్స్ ఉంటుంది కదా, లైక్ ఐ డోంట్ నో నేమ్స్ చేంజ్ అయినాయో లేదో నాకు తెలియదు, బట్ సిఏ ఫౌండేషన్, ఇంటర్ అండ్ ఫైనల్స్ అంతే. జాయిన్ అయినామంటే ఒక్కొక్క ఎగ్జామ్ క్లియర్ చేసుకుంటూ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. గేమ్ లాగానే డౌన్లోడ్ చేసుకుంటాం, ఒక లెవెల్ క్లియర్ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం, లేదంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం. సింపుల్. ఎస్సీఏ కూడా అంతే.
రిజిస్టర్ చేసుకుంటాం, ఒక లెవెల్ అయిపోతే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. అవ్వాలి అంటే ఇక్కడే ఆగాల్సి వస్తుంది. ఈజ్ డైరెక్ట్లీ రైటింగ్ ఎస్ఎస్సీఏ బెటర్ ఆర్ రైటింగ్ సిఏ ఫస్ట్ అండ్ దెన్ ఎస్ఎస్సీఏ బెటర్? డైరెక్ట్గా రాసినా ఇండైరెక్ట్గా రాసినా మీకు ఇంట్రెస్ట్ ఉంటే రాయండి. బట్ సిఏ రాసిన వాళ్ళకైతే కొంచెం ఈజీ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సిఏ చేశారు కాబట్టి, ఆల్రెడీ చదివే ఉంటారు కాబట్టి ఎస్సీఏ ఎగ్జామ్స్ రాసినప్పుడు వాళ్ళకి కొంచెం ఈజీ అవుతుంది. How much can a fresher expect? Maybe like around 20 to 30K per month is what I think a fresher can expect. స్టడీ హబ్ చేసావా అక్క, లేదంటే వేరే ఏమైనా రిసోర్సెస్ యూజ్ చేసావా? స్టడీ హబ్ అసలు జోలికి వెళ్ళలేదు నేను, పిఎంఏ కాదు దేనికి స్టడీ హబ్ జోలికి వెళ్ళలేదు. బట్ చాలా విన్నా స్టడీ హబ్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయని చెప్పి. బట్ నాకైతే కప్లాన్ వర్కౌట్ అయింది, నేను కప్లాని కంటిన్యూ చేశాను. ఎఫ్ఆర్ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయాలి అంటే చెప్పా కదా, మెటీరియల్ చేసుకోండి, ఎగ్జామ్ కిట్ ట్వైస్ చేయండి. అండ్ ఎఫ్ఆర్ అయితే నేను ఎగ్జామ్ కిట్ ఒకటేసారి చేసిన. నాకు మా సార్ ఇచ్చిన నోట్స్ ఉండే, అవే బాగా లైక్ చూసుకుంటూ ఉన్నా. యా, దట్ హెల్ప్డ్ మీ ఇన్ క్లియరింగ్ మై ఎగ్జామ్. వెళ్ళే ముందు ఒక మాక్ పక్కాగా చేయండి. ఎగ్జామ్ ముందు చేస్తే మేబీ కాన్ఫిడెన్స్ డ్రాప్ అవ్వచ్చు, సో కొంచెం ఒక 2-3 days ముందే మాక్ చేసేయండి. హౌ డూ యూ మేనేజ్ టైమ్ టు స్టడీ అండ్ హౌ మెనీ అవర్స్ షుడ్ వి స్టడీ? ఎన్ని అవర్స్ చదవడం అనేది ఇంపార్టెంట్ కాదు. నేను ఎలా అంటే ఇలా మనకు అర్లీ లైక్ నేను ఒక టైంని ఫాలో అయ్యే పర్సన్ని కాదు, నేను వర్క్ని ఫాలో అయ్యే పర్సన్. లైక్ ఈరోజు ఈ టాపిక్ అయిపోవాలి అని నేను కూర్చుంటా అంతే. ఈరోజు ఈ టాపిక్ అవ్వాలి, ఇంత పేజెస్ అవ్వాలి అని నేను చూసుకుంటా. లైక్ ఐ ప్రిఫర్ వర్క్, అమౌంట్ ఆఫ్ వర్క్, నాట్ అమౌంట్ ఆఫ్ లైక్ టైమ్. ఐ హెడ్ నాట్ ప్రిఫర్. సో ఇంత టాపిక్ చేయాలి అని ఈరోజు కూర్చుంటా, అది అయిపోయింది అంటే ఐ చేయాలి అంతే. అంతేగాని ఇన్ని అవర్స్ చేయాలి అలా ఏమనుకోను. అండ్ టైం ఎలా మేనేజ్ చేసామంటే, రోజంతా ఏం చదివే పర్సన్ అయితే నేను కాదు. లేస్తుండే మార్నింగ్ చాలా టైం వేస్ట్ చేస్తాను. నేను యాక్చువల్లీ కాంటెంట్ క్రియేటర్ కాబట్టి నేను రీల్స్ మేనేజ్ చేసుకుంటూ చదివేదాన్ని. అండ్ నేను బయటకు కూడా వెళ్ళేదాన్ని ఫ్రెండ్స్తో. చాలామంది ఇలా ఎగ్జామ్స్ ఉన్నాయంటే ఒక 2 months లైక్ సోషల్ లైఫ్ కట్ ఆఫ్ చేసేస్తారు. దట్ ఈస్ నాట్ సంథింగ్ ఐ వుడ్ సజెస్ట్. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఇంట్లో పెట్టేసుకొని లాగ్ చేసుకుంటే మైండ్కి కూడా కొంచెం రిఫ్రెష్మెంట్ కావాలి కదా. సో మీరంటే మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేసుకోవడానికి ఫుడ్ తింటారు ఎవ్రీడే, బట్ మైండ్కి కూడా రిఫ్రెష్మెంట్ కావాలి అంటే డోంట్ కట్ ఆఫ్ యూర్ సోషల్ లైఫ్ ఎంటైర్లీ. లైక్ 1 month ముందు కూడా నేను ఓకే లైక్ చూస్తుండే, ఇన్స్టాగ్రామ్ డియాక్టివేట్ చేయడం అవన్నీ ఎప్పుడు చేయకపోతుండే నేను. ఇదే అదే రెండు ఐ వుడ్ మేనేజ్. అక్క నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్, నాకు ఏసీఏలో ఇంట్రెస్ట్ ఉంది, నన్ను ఏం చేయమంటావు? జాయిన్ అయిపో. ఇంట్రెస్ట్ ఉంది కదా, జాయిన్ అయిపో. మహా అయితే ఏమవుతుంది, మధ్యలో నచ్చదు ఆపుతావు, అంతే కదా. ఏమవుతుంది మహా అయితే? అట్లీస్ట్ నువ్వు ట్రై చేసినావు అనేది ఉంటుంది, రిగ్రెట్ ఉండదు. అరే నేను కూడా చేస్తే బాగుండు అనే రిగ్రెట్ ఉండదు ఫ్యూచర్లో. ట్రై చేసే, ఇంట్రెస్ట్ ఉంది వెళ్ళిపో. నేనైతే 4 papers ఎగ్జామ్షన్ వచ్చినాయి. సో 9 papers రాసాను, నేను రాసి క్లియర్ చేసిన. సో ఇలా చాలా విన్నా, సిఎంఏ చేసిన వాళ్ళకి, సిఏ చేసిన వాళ్ళకి కూడా ఇలా ఎగ్జామ్షన్స్ ఉంటాయి ఏసీసీఏలో అని. అవన్నీ కూడా ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయితే వాళ్ళే మీకు చెప్తారు ఇలా ఎన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి అది ఇది అని చెప్పి. డిఫికల్టీ లెవెల్ ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 10, ఇది అందరికీ కాదు, ఇది నా డిఫికల్టీ లెవెల్ అయితే ఐడ్ సే 7 out of 10. ఎందుకంటే డిఫికల్ట్ ఉండే నాకు కూడా. బట్ యా, ఐ హావ్ డన్ మై రీసెర్చ్. అక్క నేను మీ జూనియర్ ఎల్ఎఫ్జేసీలో నేను సెకండ్ ఇయర్లో ఉన్నా. ఐఎమ్ aspiring SSCA. I have done my research and I found that there aren't any great institutions in Hyderabad for SSCA or BCom, or at least the ones that seem trustworthy. I'd really appreciate if you would help me out. Like, where did you do your course? నేనైతే అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో ఎల్బీనగర్ బ్రాంచ్లో SSCA విత్ బీకామ్ ఆనర్స్ తీసుకొని చేసినాను. మేము ఉన్నప్పుడు అయితే కొంచెం స్లో ఉండే, బట్ ఐ హర్డ్ దట్ ఇప్పుడు ఇంకా చాలా ఫాస్ట్గానే కోచింగ్ అవి ఇవి నడుస్తున్నాయని విన్నాను. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జాయిన్ ఇన్ దట్ కాలేజ్. పత్రికలో కూడా చెప్తున్నారు అని నేను విన్నాను. సో నీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ కాలేజ్లో ట్రై రీచింగ్ దెమ్ అవుట్ అండ్ జాయిన్ అయిపో అని చెప్తాను. ఏదైనా కూడా కాలేజ్ బాగాలేదక్క అందుకే నేను చేయట్లేను, లైక్ కాలేజ్లో సరిగ్గా చెప్పట్లేరు అని అయితే ఆ పాయింట్ పెట్టుకోకు. ఏ కాలేజ్లో కూడా పర్ఫెక్ట్గా చెప్తారు, నీకు అర్థమయ్యేలాగా చెప్తారు అని అయితే నేను నమ్మను. ఎందుకంటే వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్తారు కాబట్టి
నేనైతే అసలు కాలేజ్లో క్లాసెస్ ఏ వినేదాన్ని కాదు, లైక్ మొత్తం సెల్ఫ్ స్టడీ. ఏసీసీఏ వింటుండే కానీ డిగ్రీ అయితే చాలా లైట్, అసలు ఇంట్లో సెల్ఫ్ స్టడీ లైక్ వన్ నైట్ బ్యాటింగ్ చేస్తుండే డిగ్రీకి. నేనైతే ఫస్ట్ కోచింగ్ జాయిన్ అయితే మీకు ఒక ఐడియా వస్తుంది, లైక్ నీకు కొంతమంది పియర్స్ దొరుకుతారు, లైక్ ఫ్రెండ్స్ దొరుకుతారు, స్టడీ పార్ట్నర్స్ దొరుకుతారు. కొంచెం అలవాటు అయిన తర్వాత సెల్ఫ్ స్టడీ చేసుకుంటే బెటర్ ప్రొఫెషనల్ లెవెల్కి ఈజ్ వాట్ ఐ సజెస్ట్. సిఏ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవుతున్నారా? లేదండి, ఎస్ఎస్సిఏ సిఏ రెండు ఒకటే, కానీ స్టాండర్డ్స్ ఒకటే డిఫరెంట్ మనకు. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఇది మనకి ఇండియన్ స్టాండర్డ్స్. ఎస్జీ ఒకటి నాకు చాలు. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ థింక్ ఐఎమ్ డన్ విత్ ఆల్ ద క్వశ్చన్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మళ్ళీ కామెంట్ చేయండి. ఐ మేక్ షూర్ దట్ ఐ ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. అండ్ ఈ వీడియో కనుక 100 కామెంట్స్ ప్లస్ రీచ్ అయితే నేను ఇంకొక వీడియో చేస్తాను ఎస్ఏ మీద. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. యా దాట్స్ ఇట్ ఫర్ టుడే. బై గైస్.